ఖచ్చితంగా మేడం, మీ మాటకి ఖచ్చితంగా అందరూ కూడా ఏకీభవించాలి, గట్టిగా ఏకీభవించాలి. ఎందుకంటే తెలిసి తెలియక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, మంచివాడని నమ్మి కొంతమంది ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటారు. బట్ ఇవాళ అతను ఏంటనేది బయటపడింది కాబట్టి బాధ్యత లేని పశువు వాడు, బాధ్యత లేని పశువు అండి. వీడు బైక్ వేసుకున్నారే, ఇంత జరుగుతుంది, మన జవాన్లు చనిపోతున్నారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అరే భార్య బిడ్డల్ని వదిలి లండి కొడక నువ్వు బైక్ వేసుకొని అక్కడ వీధుల్లో తిరుగుతున్నావు. ఇవాళ ఒక ఏంటి ఎయిర్ ఫోర్స్ కానీ ఆర్మీ కానీ ఆడవాళ్ళు కూర్చుని ఆపరేషన్ చేసి కొడక తునాతునకలు చేసినటువంటి శక్తి ఉన్న భారతదేశాన్ని నువ్వు పొగడాల్సింది పోయి సిగ్గులేని నా కొడుకు అక్కడ పోయి రోడ్లు చూడండి విశాలంగా ఉన్నాయంట. ఒరే నీ మనస్సురా, నీ మనసు ఎంత గబ్బు కొడుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఎంత బాధ అండి, నిజం చెప్తున్నా. మేము ఎంతమందిని రిస్క్ చేసి, ఎంతమంది జర్నలిస్టులు, ఎంతమంది సైనికులు, ఎంతమంది సోషల్ యాక్టివిస్టులు, ఎంత అండి రిఫార్మర్స్ దేశానికి చేసింది, ఎన్ని దౌర్భాగ్యాల మీద పోరాడుతున్నామండి, ఎంత ఇదిగా ఫైట్ చేస్తున్నామండి. ఇక్కడ మేం చేస్తుంటే ఈ లంబడి కొడుకులందరూ ఇంత ఈజీగా దేశాన్ని దాటి పారేసి పరువులు తీసి రోడ్డు మీద పడేస్తే నోరు మూసుకొని కూర్చుంటామని అనుకోవద్దు. నిజం చెప్తున్నాను కదా, మీ వ్లాగర్స్, ట్రావెలర్స్, టూర్స్ చేసేటటువంటి వాళ్ళు దేశభక్తి లేకుండా మాత్రం ఉంటే మాత్రం చెప్పుల దండ మాత్రం మీకు ఖచ్చితంగా పడుతుంది. ఇంకో విషయం మేడం, చిన్న పిల్లలు 9th క్లాస్ 10th క్లాస్ చదివే పిల్లలు మీరు ఫ్యూచర్లో ఏమవుదాం అంటే దాదాపు ఒక 10% పీపుల్, ఒక 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివే పిల్లలు నేను జవాన్ అవుదాం అనుకుంటున్నాను, నేను జవాన్ అవుదాం అనుకుంటున్నాను, ఇన్స్పిరేషన్ అండి, నేను చచ్చే వరకు దేశం కోసమే పోరాడాలని నా ఆశయం. అంటే చిన్న పిల్లలకు ఉన్నటువంటి ఒక కామన్ సెన్స్ అనేది వీళ్ళకి లేకుండా పోయిందా? వీళ్ళ మానవత్వం సస్తేనే కదండి. ఎంతమంది చావుల మధ్య వీళ్ళు కోట్ల రూపాయలు సంపాదించి ఆ ఖరీదైనటువంటి జీవితాలు కడిపి మత్తులో తేలుతున్నారు. డ్రగ్స్, మందు, మత్తు, మగువ, ఆడదైతే ఇంకేమన్నా నా చేసి బతికే ఇలాంటి నీతి జాతి, ఇంకా చెప్పాలంటే క్యారెక్టర్లెస్ క్రీచర్స్ వీళ్ళందరూ కూడా. ఖచ్చితంగా మేడం, ఎందుకంటే దేశంలో ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పని వాళ్ళు నిబద్ధతతో చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళందరికీ మోసాలు చేయడం తెలియకనా, దొంగతనాలు చేయడం తెలియకనా, అందరినీ మోసం చేయడం తెలియకనా, కానీ వాళ్ళ చేత కాదు. అది నన్ను వేసిన క్వశ్చన్, మీకు బ్రతకడం చేత కాదు. ఇవాళ దునియా ఇలాగే ఉంది. ఓహో, నిన్ను పట్టుకున్న ఎన్ఐఏలో నేను లేను, గిరి లేడు, మా కెమెరామెన్ లేరు, మా ఛానల్ లేదురా భయ్. నేరం చేసి ఈ మాట మాట్లాడే ప్రతి ఒక్కడికి చెప్తున్నాను, జైళ్లల్లో మీరున్నారు, కేసుల్లో మీరున్నారు, మనశ్శాంతి లేకుండా డిప్రెషన్లో మీరున్నారు. డిప్రెషన్ పోగొట్టుకోవడానికి ఆడ మగ తేడా లేకుండా డ్రగ్స్కి మందుకి బానిసలై ఎంత నీచమైన జీవితాన్ని గడుపుతున్నాం మీరున్నారు. మేము చాలా బాగున్నాం, చాలా ధైర్యంగా ఉన్నాం, చాలా ప్రశాంతంగా ఉన్నాం. ఎందుకనంటే నా దేశాన్ని కాపాడే జవాన్ ఉన్నాడు, నాకు తిండి పెట్టే కిసాన్ ఉన్నాడు, నాకు కావాల్సినవి తయారు చేసి ఇచ్చే నా శ్రామికుడు ఉన్నాడు. ఇవ్వడండి. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు సే దట్ జై జవాన్ జై కిసాన్. ఈ నా కొడుకులు నమ్మని చెప్పండి. మనము ఈ జరిగిన సంఘటనలకు ఏదైతే ఈ ఉగ్రవాదుల దాడులు ఉన్నాయో ఎన్నోసార్లు జరిగాయి. మన హైదరాబాద్లోనే ఒక 6-7 సార్లు జరిగాయి గతంలో బాంబు పేలుళ్ళు. ఇంత దారుణంగా జరుగుతుంటే చాలాసార్లు మనం ఎంతో ఆవేదనకు గురయ్యాం, ఎంతో బాధపడ్డాం. వీళ్ళు కనీసం ఒక బాధ అనేది లేకుండా మన దేశ పౌరులు చనిపోతూ ఉంటే, ఆడపిల్లలు బాధపడుతూ ఉంటే, వాళ్ళ పసుపు కుంకాలు దూరం అవుతూ ఉంటే కనీసం బాధ అనేది వీళ్ళకి లేకపోవటం, వీళ్ళని చూస్తే ఎలా అనిపిస్తుందంటే మేడం, ఉగ్రవాదుల కంటే వీళ్ళు ఇంకా కరుడు కట్టిన ఉగ్రవాదుల కంటే దారుణంగా ఉన్నారు. భయంకరమైనటువంటి క్యానిబాల్స్ అంటారండి వీళ్ళని. అంటే ఏంటో తెలుసా, మనుషుల్ని తినేటటువంటి వాడు, బతికున్న మనిషిని చంపి తినేటటువంటి వాళ్ళని క్యానిబాల్స్ అంటారు. మీరు పోతున్నారనుకోండి, మీరు నచ్చారనుకోండి, శుభ్రంగా మిమ్మల్ని పిలిచేసి మిమ్మల్ని దువ్వేసేసి మిమ్మల్ని అక్కడే కత్తితో కోసేసి తినేటటువంటి ఇడియమ్మ మీద ఉన్నాడు చూసారా డిక్టేటర్, ఆ ఇడియమ్మ మీద ఇట్లానే చేసేవాడు అనమాట. సొంత పెళ్ళాన్ని కూడా చంపేసి కోసుకుని తిన్నాడు వాడు. ఇలాంటి జాతికి, ఇలాంటి కోవకి చెందుతారు ఇట్లాంటి దగులుబాజీ నా కొడుకులందరూ కూడా. నేను చెప్తున్నా, ఇంకొకటి చెప్తున్నాను, భయ్యా సన్నీ యాదవ్ బొచ్చు ఏ దరిద్రమో కానీ వాళ్ళ తల్లిదండ్రులకి ఒక సంఘటన చెప్తున్నాను. అమ్మ తల్లివి కదా నువ్వు, చెప్తున్నాను, నీ కొడుకు చేస్తున్నటువంటి పనుల వెనుక విషాదము, ఎంత భయంకరమైనటువంటి నగ్న సత్యాలు దాగి ఉన్నాయి. మీకు గుర్తుందో లేదో, గోకుల్ చాట్కి సంబంధించిన పేలుళ్ళు మన హైదరాబాద్లో 3 ప్లేసెస్లో జరిగినాయి. లుంబిని, గోకుల్ చాటు, దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ దగ్గర 3 ప్లేసుల్లో జరిగేటప్పుడు నేను చెప్తానండి, అట్ ద సేమ్ ప్లేస్లో గోకుల్ చాట్లో మా బ్రదర్ ఉన్నాడు. నేను ఫోన్ చేశా, ఎక్కడున్నావురా అనేసి.
నేను అప్పుడు కొంపల్లిలో ఉన్నాను, వాడితో ఏదో పని ఉంది. అక్క నేను వస్తున్నా, నాకు కొంచెం ఆకలేస్తుంది, ఇక్కడ దిల్సుఖ్ నగర్ నుంచి వస్తున్నాను, నేను ఇక్కడ గోకుల్ చాట్లో నేను ఏదో ఒకటి తినేసేసి వస్తాను అక్క, వస్తా కొంచెం లేట్ అవుతుంది అన్నాడు. సరే అని చెప్పేసి అని అన్న. తర్వాత ఇమ్మీడియట్గా నాకు ఒక ఫోన్ వచ్చింది, ఎక్కడున్నారు మీరు, అర్జెంటుగా ఇంటికి వచ్చేసేయండి అని. ఏంటి అని అంటే, నేను ఇట్లా ఇది జరిగిందంట, బాంబ్ బ్లాస్టులు జరిగినాయి, ముందు అర్జెంటుగా ఎమర్జెన్సీకి ఇంటికి వచ్చేసేయండి అని. ఎక్కడెక్కడ జరిగినాయి అంటే, గోకుల్ చాట్లో జరిగింది ఇక్కడ ఉన్నాను. కానీ నా బ్రదర్ అక్కడికి వెళ్ళాడండి. నాకు ఫోన్ చేస్తే వాడు ఫోన్ అందట్లేదు, ఫోన్ రింగ్ అవుతుంది కానీ వాడు లిఫ్ట్ చేయట్లేదు. టెన్షను, భయము, ఏడుపు, పరిగెట్టుకుంటూ పోయామన్నమాట. వెళ్ళి ఎక్కడున్నాడు అని చెప్పేసి అని ఎక్కడా లేడు వాడు. ఫోన్ అసలు ఏమైపోయిందో తెలియదు. అసలు పోలీస్ స్టేషన్లో కేసులు, అక్కడ ఒక పక్క నా ప్రొఫెషన్, దానికి సంబంధించినటువంటి న్యూస్ గ్యాదర్ చేయడము, అసలు వీడెక్కడున్నాడో వెతకడము. సార్ ఆ నరకం చెప్పొద్దండి, నిజం చెప్తున్నాను కదా, చచ్చిపోవటం నయం అనిపించింది. అక్కడికి వెళ్తే శవాలు సార్, మీరు చెప్పరు, చికెన్ కైమా కొడతారు, మటన్ కైమా కొడతారు చూసారా, అట్లా ముద్దలు పడుంటే అది ఎవరో కూడా తెలియదు, ఎవరి తల్లో తెలియదు, ఎవరి తండ్రో తెలియదు, ఎవరి బిడ్డో తెలియదు. చివరికి నాకు ఫోన్ వచ్చి అక్క నేను హాస్పిటల్ దగ్గర ఉన్నాను అని మా తమ్ముడు ఏడుస్తున్నాడు. అమ్మో ఈడు బ్రతికే ఉన్నాడని చెప్పేసి అని పరిగెట్టుకుంటూ వెళ్ళాను. నేను పరిగెట్టుకుంటూ వెళ్ళేసరికి వాడు అక్కడ హాస్పిటల్ ఇట్ట గోడ కానుకొని ఒకటే ఏడుపు. రే ఏమైంది అని అంటే అసలు వాడు కోలుకోలేకపోతున్నాడు. పట్టుకొని గజ్జ వణికేస్తున్నాడు అన్నమాట. ఏంట్రా, ఎక్కడున్నావు, ఎందుకు, ఏమైంది అంటే వాడికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చనిపోయారా ఏంటి అని అంటే, అక్క నన్ను ఏం అడగదు, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోయారు, నా కాళ్ళు కదలటం లేదు ఇక్కడి నుంచి, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపో అర్జెంటుగా అంటే వాడిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఆ రోజు సజెషన్ ఇచ్చి డాక్టర్స్ వాడిని పడుకోబెట్టి, పానిక్ అయిపోయాడమ్మా అని చెప్పేసి అని పడుకోబెట్టిన తర్వాత మరుసటి రోజు ఏడుస్తూనే ఉన్నాడు వాడు. ఏంటి చెప్పు అంటే, అప్పుడు డాక్టర్ కూర్చోబెట్టి, కమ్ అవుట్ మిస్టర్, నీ లోపల ఉన్నది బయటికి వస్తే, సో ఐ విల్ గివ్ యూ ద కౌన్సిలింగ్ అండ్ ఐ విల్ ట్రీట్ యూ అని చెప్పేసి అని అంటే అప్పుడు చెప్పాడు. వాడు గోకుల్ చాట్లో ఇట్లా తీసుకునేటప్పుడు, అవి మనం కౌంటర్ దగ్గర తీసుకుంటాం కదండి, లైన్లో ఉన్నప్పుడు వాడి ముందు ఒక ఫాదరు ఒక 3 సంవత్సరాల పిల్లని ఎత్తుకొని ఉంటే పద్దాక అదేంటి వీడి గాగుల్స్ పెట్టుకొని ఉంటే, ఆ గాగుల్స్ని ఇలా పట్టుకొని ఇలా పీకుతుందనమాట. చాలా బాగుంది, చాలా ముద్దుగా ఉంది. ఆ పాపని ఇలా చేయి పట్టుకొని ఇలా ఆడిస్తున్నాడు. ఆడించిన తర్వాత టాప్ మనీ సౌండ్ వచ్చింది వాడి ముందు. వీడు ఎక్కడో పడ్డాడండి. వాడికి చాలాసేపటి వరకు ఏం వినపడలేదు, ఏం కనపడలేదు. సిచ్యుయేషన్ చాలా ఇదైంది. అలాగే కూర్చున్నాడు. ఎంతసేపు కూర్చున్నాడో తెలీదు. వాడికి కొంచెం స్పృహ వచ్చిన తర్వాత ఏదో జరుగుతుందని తెలుసు. వాడి చెవులు పనిచేయడం మానేసి వాడికి స్పృహ వచ్చిన తర్వాత అలా లెగిసి ఏంటో చేతిలో ఉందని ఇలా చూసేసరికి ఆ పిల్ల చెయ్యి సార్. అమ్మా 3 సంవత్సరాల పసిబిడ్డ చెయ్యి. ఆ దేశానికి నీ కొడుకు పోయి వ్లాగ్స్ చేస్తున్నాడు. ఎంత ధైర్యం వీళ్ళకి, ఎంత పాషాణ హృదయం వీళ్ళకి. ఆ బిడ్డ, అమ్మ నీ కొడుకు అడుగుపెట్టిన దేశంలో ఆ బిడ్డ ఆత్మ నిన్ను అడుగుతుంది, ఎందుకు వచ్చాడు నీ కొడుకు పాకిస్తాన్కి? అలాంటి భయంకరమైనటువంటి దేశానికి నీ బిడ్డని పంపించినావా తల్లి? 3 సంవత్సరాలు పట్టిందండి వాడు ఆ ట్రామా నుంచి బయటికి రావడానికి. తర్వాత వాడి దేశంలో ఉండలేక వేరే కంట్రీకి పంపించేసినాం మేము. తీవ్రవాదం అంటే ఇంత దారుణంగా ఉంటుంది, ఇంత దారుణంగా మనుషుల్ని చంపుతారు. కేవలం సార్ ప్రియా చౌదరి ఎమోషన్ అంటే మా ప్రయాణంలో మేము ఎన్ని చూసాం సార్. ఎందుకు సార్ మేము ఇలాంటివన్నిటిని ఎందుకు ఖండిస్తాం? దాని వెనుక ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో ఎవరికి తెలుసు సార్. నీ డబ్బు కోసము, నీ జల్సాల కోసము, నీ 3 కోట్ల 30 కోట్ల రూపాయల ఇల్లు కోసము, నీ 2 కోట్ల రూపాయల బైకుల కోసము, ఇంట్లో దేశాన్ని నీ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళని ప్రలోభాలకి, నీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ని ప్రలోభాలకి గురి చేస్తావు. అలాగే వాళ్ళ యొక్క ప్రలోభాలకి గురి చేసి బెట్టింగ్ యాప్స్లు కట్టించి వాళ్ళ ముంచేసి నిలువున వాళ్ళ ఆత్మహత్యలకి పాల్పడడానికి నువ్వు సహకరిస్తావు. అయినా సిగ్గు బుద్ధి లజ్జారాల ఎంతమంది యూట్యూబర్లు ఎండగట్టి అవతల పడేశారో వీళ్ళని. ఒరే మీరు చేస్తున్నది దరిద్రం, మీరు చేస్తున్నది తప్పు, మీరు చేస్తున్నది ఇది.
నేను చేశాను. గత సంవత్సరం నుంచి పోరాడుతున్నాను నేను బెట్టింగ్ యాప్ల మీద. వీళ్ళ మీద ఒక కన్నేసి పెట్టండి. వీళ్ళ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఇంకొక విషయం చెప్తున్నాను, వాళ్ళ తల్లిదండ్రులకే చెప్తున్నాను, ప్రతి ఒక్క తల్లిదండ్రులకి చెప్తున్నాను. మీ పిల్లాడు ఆడినటువంటి బెట్టింగ్ యాప్స్కి వచ్చినటువంటి డబ్బు దాంట్లో ఎంత శాతం ఏ దేశానికి వెళ్ళిందో అక్కడి నుంచి 40% ఈ యొక్క తీవ్రవాదులు టెర్రరిస్టుల ఫండింగ్లోకి వెళ్ళింది. మొన్న చంపిన అటువంటి హంతకులకి పోషించింది నువ్వు, నీ భర్త, నీ బిడ్డ, నీ కొడుకు. మేడం ఈ విషయం అలాగే చాలామంది యూట్యూబర్ల పైన కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారో, నాకు తెలిసి నాన్వేష్ అనే యూట్యూబర్, ఆ వ్యక్తి ఫస్ట్ గొడవ స్టార్ట్ అయింది ఈ బయ్యా సన్నీ యాదవ్తో. ఇతనితో స్టార్ట్ చేసి అది మెల్లగా లాగి చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న విషయాన్ని ఆయన బయటికి తీసుకురావడం జరిగింది, అందరి దృష్టికి తీసుకొచ్చారు. సో దీనిలో ఈ బెట్టింగ్ యాప్స్ డబ్బులు డైరెక్ట్గా ఉగ్రవాదులకు వెళ్తున్నాయి. వీళ్ళు ఏదైతే ఈ యాప్స్ ప్రమోట్ చేయడంలో వీళ్ళకి సంబంధాలు కూడా ఏర్పడుతున్నాయని చెప్పి ఫస్ట్ చెప్పిన వ్యక్తి, యుద్ధం జరగకముందు నుంచి ఆ వ్యక్తి నిజంగా హెచ్చరించాడు. అసలు ఒక యూట్యూబర్ తెలుసుకున్నటువంటి సమాచారాన్ని మనం ఇవాళ నిజం అవుతుంటే చూసి ఆశ్చర్యపోవాల్సిన విషయం. దీన్ని ఎలా చూడాలంట అంటే, నేను మళ్ళీ ఎప్పుడు బైక్ కొనుక్కోవాలని నేను ఆలోచిస్తున్నాను సార్. నా ఊర్లో నేను 30 కోట్లు, వాడు 30 కోట్లు పెట్టి కడితే నేను 36 కోట్లు పెట్టి ఎట్లాగా, నేను 60 కోట్లు పెట్టి ఎట్లా కట్టాలని, నేను సంపాదించాలని చూస్తున్నాను సార్. యూట్యూబ్లో కూర్చొని ఫేమస్ అయిపోయి వంట చేశాను చూడండి, పెంటకు కడిగాను చూడండి, లేకపోతే ఇంకొకటి చేశాను చూడండి అని వచ్చే వీడియోస్ వల్ల పాపులర్ అయిపోయిన నేను అన్నీ అమ్మేస్తా. ఆడాళ్ళందరూ కూర్చొని లోదుస్తులన్నీ అమ్మేస్తారు. దానికి పచ్చి పేర్లు పెట్టాలంటే ఇంకా నేను సిగ్గుపడాలని నేను మాట్లాడటం లేదు. అక్కడి నుంచి మొదలు పెడితే వీళ్ళు అమ్మనిది ఏమైనా ఉందా సార్? అమ్మాయిల్ని అమ్ముతున్నారు, ఇదేన్ని అమ్మడం లేదు ఈ యూట్యూబర్స్? చెప్పండి. నిజాయితీగా ఉన్నటువంటి వ్యాపారాలు ఎన్ని లేవు సార్ చెయ్యాలి అనుకుంటే? వాటి మాటున యూట్యూబ్ ఇంత ఫేమస్ మాటున ఎంతమంది మీద అరెస్ట్ వారెంట్లు, ఎంతమంది ఎంక్వైరీలకు వెళ్ళారు, ఎంతమంది ఇది చేశారు? ఇవాళ చట్టంలో ఉన్న లొసుగులతోటి వీళ్ళు బయటపడి రావచ్చేమో, కానీ వీళ్ళు చేసినటువంటి ద్రోహం ఎక్కడో ఒక్క చోట. జ్యోతి మల్హోత్రా కూడా ఇలాగే అనుకుంది, నేను వ్లాగర్ని, నేను చాలా గొప్పదాన్ని, నాకు చాలామంది వీళ్ళు వచ్చేస్తున్నారు, సబ్స్క్రైబర్స్ వచ్చేస్తున్నారు, నేను చాలా సెలబ్రిటీని అయిపోయాను, నాకు డబ్బుకి కొదవలేదు, నాకు సెక్యూరిటీకి కొదవలేదు అని ఆలోచించిన పిచ్చి జ్యోతి మల్హోత్రా ఇవాళ ఎక్కడ ఎవరి చేతుల్లో ఉంది సార్? ఎవడైతే నిన్ను కాపాడుతాడని నువ్వు అనుకుని నువ్వు దేశద్రోహం చేశావో వాడి కోసమే నువ్వు లోపల ఉన్నావు. మరి వీళ్ళందరూ ఏ డబ్బు అయితే వీళ్ళని కాపాడుతుంది అనుకుంటున్నారో, ఏ డబ్బు సంపాదించేస్తే వీళ్ళు సెలబ్రిటీలు అవుతారు అనుకుంటున్నారో, ఇవాళ ఒక్కడు కూడా స్క్రీన్ మీద అరే వాడు పుట్టిన ఊళ్ళో ఉండమనండి సార్, ఇంత దాకా ఎందుకు? ఈ స్కాములు చేసిన వాళ్ళందరినీ పబ్లిక్లో తిరగమని చెప్పండి సార్, ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకు తిరగరు వీళ్ళు? భయం భయం భయం. ఆ భయాన్ని దాచుకోవడానికి మందో డ్రగ్, వాటికి అలవాటైపోయి లివర్ దొబ్బో, కిడ్నీ దొబ్బో, ఇంకొకటి దొబ్బో హాస్పిటల్లో. వీళ్ళ సంపాదన వేసుకునే పైన చూపించేటటువంటి అవుటర్ అపియరెన్స్లు ఏమున్నాయో లోపల చూడండి కుళ్ళి సస్తున్నాయి ఒక్కొక్క జీవి. సో ఇదంతా తెలియకనే ఈ ట్రాప్లో పడిపోయి ఇవన్నీ చేస్తున్నారంటే అన్నీ తెలిసే చేస్తున్నారంటారా? తెలియక పడుతున్నారు కాదు, తెలియక అడుగు పెడుతున్నారు, తెలిసిన తర్వాత ఆశపడుతున్నారు, ఆశపడిన తర్వాత వాళ్ళు దానికి అలవాటు పడుతున్నారు. రైట్ మేడం. ఇక ఫైనల్గా ఇలాంటి యూట్యూబర్స్ ఇదే కోవలో ఇదే దారిలో వెళ్తున్న వాళ్ళు మరికొంతమంది ఉన్నారని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళ మీద ఎటువంటి ఇంట్రాగేషన్ జరగాలంటారు? ఇలాంటి వాళ్ళని ఇంకా బయటికి తీయాల్సిన పరిస్థితి? ఎలాంటి ఇంట్రాగేషన్ జరగాలనేది ఎన్ఐఏ చూసుకుంటుంది సార్. దేశ భద్రత చూసుకుంటుంది, భద్రతా శాఖ చూసుకుంటుంది. మనం చూడాల్సిన అవసరం లేదు. జనంలో మార్పు రావాలి. ఇలా బెట్టింగ్ యాప్లు ప్రమోషన్లు చేసి ఖరీదైనటువంటి కార్లు, ఖరీదైనటువంటి విల్లాల్లో బతికేటటువంటి వాళ్ళని ప్రశ్నించండి. వాళ్ళ బాధ్యత ఏంటో ప్రశ్నించండి. సమాజం కోసం ఏం చేస్తున్నారో ప్రశ్నించండి. బిగ్ బాస్లోకి వెళ్ళి బయటకు వచ్చి రాగానే సెలబ్రిటీలు అయిపోయి వీళ్ళందరికీ ఎందుకండి దేశం వంగి వంగి నమస్కారాలు చేయాలి? ఏ గుడికి వెళ్ళండి వీళ్ళకి వివిఐపి ట్రీట్మెంట్లు ఏం పీకినారని ఇవ్వాలండి? దేనికి వీళ్ళు సెలబ్రిటీలు అండి? ఒక సమాజంలో మార్పు తీసుకొచ్చారని సెలబ్రిటీలా, లేకపోతే ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగి ఎంతోమందికి జీవితాలను ఇచ్చి ఎంతోమందికి తిండి పెడుతున్నారని చెప్పేసి అని వీళ్ళు సెలబ్రిటీలు అయ్యారా? అలాగే ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా ఉండి దేశానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇవి చేశాడు అని చెప్పేసి అని ఒక గొప్ప బ్యూరోక్రాట్ అని
వీళ్ళు సెలబ్రిటీ అయ్యారా? ఆయన ఎవడో ఉన్నారు చూడండి, చిన్నప్పటి నుంచి మొక్క నాటుతూ అడవులే పెంచాడు ఆయన. అలాంటి ఒక సాదాసీదా మహానుభావుడు, మహాత్ముడుగా ఎదిగినటువంటి సెలబ్రిటీలు మన వాళ్ళకి ఎవరికి కనపడరు సార్. ఇగో ఇట్లాంటి దగులుబాజీలు కనిపిస్తారు. యువతని జాగ్రత్తగా పెట్టుకోండి మై డియర్ పేరెంట్స్. నేను చెప్తున్నాను, మీ వాళ్ళు యూట్యూబుల్లో పిల్లలు మాట వినట్లేదు అనంటే నా దగ్గరికి రండి, ఒక అసోసియేషన్ పెడతా, మొత్తం అందరం జమ అవుదాం, లక్షల మంది ఉంటాం, ఉరికిచ్చి కొడదాం ఎవడైనా మాట వినకపోతే. చెప్తున్నాను కదా, మీకు శక్తి లేదా? సమాజాన్ని మార్చాలా? రండి, పేరెంట్స్ అందరం కలిసి ఒక అసోసియేషన్గా ఫామ్ అవుదాం. ఆ అసోసియేషన్కి కావాల్సినటువంటి ప్రొటెక్షన్ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా తెచ్చుకుందాం. ఎవడు మాట వినట్లేదో, దారి తప్పుతున్నాడో ఉరికిచ్చి కొడదాం రండి. రైట్ మేడం, చూసారు కదండి, భయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ అయ్యాడు. ఇలాంటి యూట్యూబర్లు ఇంకా చాలామంది ఉన్నారు, ఇలాంటి గూఢచార్యం చేస్తున్న వాళ్ళని చెప్పేసి ఇంకా చాలా అపోహలు ఉన్నాయి. నిజంగా ఇవన్నీ బయటికి రావాలని కోరుకుందాం. మరో ఎపిసోడ్లో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.